అందరికీ నమస్కారం. ఈరోజు మనం మేషరాశి వారి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందాం. మేషరాశి వారికి జూన్ 22, 23, 24, 25వ తేదీలలో మేషరాశి వారి జాతక ఫలితాల వివరణ గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో చేసేసేద్దాం. అలాగే ఈ వీడియోని చూస్తున్న వారు చివరి వరకు తప్పనిసరిగా వినండి. అప్పుడే నేను మీకు అసలు ఏం చెప్తున్నాను అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఈ 4 రోజులు కూడా మీరు చేసుకోవలసినటువంటి దేవతా ఆరాధనలు, పరిహారాలు, పాటించవలసినటువంటి విధి విధానాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ 4 రోజుల్లో కూడా ఉత్సాహంతో ఎక్కువగా మీ పనులలో చురుకుతనం, అలాగే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం, మీకు అన్నిటా కూడా శుభం జరగబోతుంది. ఉద్యోగం, వ్యాపారంలో మంచి మంచి అవకాశాలు కూడా ఈ 4 రోజుల్లో మీకు ఎదురుపడవచ్చు. అయితే ముఖ్యంగా చెప్పుకోవలసి వస్తే తొందరపడి ఎవరికి కూడా ఎట్టి పరిస్థితుల్లో, అంటే ఏదైనా డబ్బు విషయంలో కావచ్చు, లేదంటే ఈ సహాయం మేము తప్పకుండా చేస్తాము అని చెప్పి ఇటువంటి మాటలు ఎవరికి కూడా తొందరపడి మాటలు ఇవ్వవద్దు. అలాగే కుటుంబ విషయంలో కూడా కొంచెం ఓపికగా, శ్రద్ధతో, చాలా అంటే చాలా ఓర్పుతో ఉండటం చాలా మంచిది. ఎందుకంటే బంధాలు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కుటుంబ విషయంలో ఏదైనా ఒక మాట వచ్చినప్పుడు కొంచెం ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడితే బంధాలు నిలబడతాయి. ఇక అలాగే ఈ 4 రోజుల్లో చిన్న ఖర్చులు కూడా పెరిగినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అయితే ముఖ్యమైన విషయానికి వస్తే ఇప్పుడు మనం మాట్లాడుకోవలసినటువంటి మాటల్లో మీ యొక్క శత్రువులు ఎవరనేది మీరు తప్పకుండా మీ వెనక నటిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరనేది తెలుసుకునేటువంటి ఒక సూచన భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడనే చెప్పుకోవాలి. ఈ రాశివారు ఎన్నో అవమానాలను భరిస్తూ మౌనంగా వచ్చారు. అయితే ఇప్పుడు ఆ మౌనమే మీ పాలిట అతి పెద్ద ఆయుధంగా మారబోతుంది. పరిస్థితులు ఎంత వేగంగా మారబోతున్నాయి అని అంటే మీ శత్రువులు కూడా తమకు ఏం జరుగుతుందనేది ఊహించుకోలేరు. ఇక వాళ్ళు మీ దారిలో పెట్టినటువంటి ప్రతి అడ్డంకులను అవి వాటికై అవే మొక్కలైపోవటం కళ్ళారా చూస్తారు. వాళ్ళ మోసాలన్నీ కూడా విఫలం అవ్వటం చూస్తారు. మీ ఎదురుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా మిమ్మల్ని అడ్డుకునేటటువంటి ధైర్యం చేయలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోతాయి. మీరు వేసే ప్రతి అడుగులోనూ భగవంతుడి యొక్క తోడు మీకు ఖచ్చితంగా లభిస్తుంది. అందుకే మీ దారి మునుపటి కంటే చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. మిమ్మల్ని ఎవరైతే తక్కువగా అంచనా వేశారో వారందరూ కూడా మీ ఎదుగుదలను చూసి లోపల భయపడటం మొదలు పెడతారు. వాళ్ళ అహంకారం పూర్తిగా బలైపోతుంది. వాళ్ళ ముఖాలలో ఉన్నటువంటి ముసుగులు తొలగిపోయి వాళ్ళు వేసినటువంటి చెడు పనుల వలన ఫలితాన్ని వారు అనుభవించినటువంటి రోజులు రాబోతున్నాయి. మీరు కేవలం విజయం వైపు దూసుకుపోవటానికే పుట్టారు. కాలం మిమ్మల్ని ఎన్ని రకాలుగా పరీక్షలు పెట్టినప్పటికీ కూడా మీరు నీతి నిజాయితీలతో చేసినటువంటి ప్రతి పని కూడా మిమ్మల్ని ఎక్కడా పడిపోనివ్వకుండా చేసింది. అంతేకాదు ఇప్పుడు మీరు ఎక్కడా తొందరపడకుండా చాలా ప్రశాంతంగా ఈ 4 రోజులు ఉండాలి. మీరు చేసినటువంటి ప్రతి నిర్ణయం, ప్రతి పని కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ విజయం ఎంత గొప్పగా ఉండబోతుందో చూసి ఈ ప్రపంచం, మీ చుట్టూ ఉన్నవారు కూడా ఆశ్చర్యపోతారు. మీ పక్షాన ఎంత పెద్ద మార్పు అసలు ఎలా వచ్చింది అనేది ఎవరికీ కూడా అర్థం కాదు. ఇంకా చెప్పాలంటే మీ అదృష్టం ఒక్కసారిగా మలుపు తిరిగినట్లుగా మీకు కూడా అనిపించదు. అంటే ఆశ్చర్యానికి గురయ్యే విధంగా మీ అదృష్టం అనేది మారుతుందనే చెప్పుకోవాలి. అంతేకాదు మీరిప్పుడు ఎంత ఎత్తుకు ఎదగబోతున్నారు అని అంటే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారే ఇకపైన మీ వైపు కన్నెత్తి చూసేందుకు కూడా భయపడతారు. మీ చుట్టూ ఉన్నటువంటి భగవంతుడి యొక్క రక్షణ వలయం ఎంతటి నెగిటివ్ ఎనర్జీనైనా కానీ తిరిగి వాళ్ళ మీదకే తిప్పికొట్టేలా చేస్తుంది. అయితే ఈసారి ఆ శక్తుల ఎదురు దెబ్బకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అస్సలు తట్టుకోలేరు. మరలా మీ జీవితంలోనికి మిమ్మల్ని చూడాలన్నా కూడా భయపడిపోతారు. ఇకపైన మీరు వేసే ప్రతి అడుగులో మీకు తెలియనటువంటి ఒక కొత్త వెలుగనేది మీకు కనిపిస్తూనే ఉంటుంది. సాక్షాత్తు ఆ భగవంతుడు మిమ్మల్ని చెయ్యి పట్టి మరీ నడిపిస్తున్నట్లుగా మీకు తెలియనటువంటి ఒక భావన మీ మనసుకు కలుగుతుంది. మీకు అనుకూలమైన పరిస్థితులు మీ కళ్ళ ముందు కనిపిస్తాయి. గాలి కూడా మీకు ఎన్నో రకాలుగా సానుకూలమైనటువంటి గొప్ప సంకేతాలను అందిస్తుంది. మీరు ముందుకు సాగుతుంటే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం జరుగుతుంది. అది మీరు కళ్ళారా చూస్తారు. ఒకవేళ మీరెక్కడైనా ఆగాలి అని ఒకసారి చూసినా సరే మీ అదృష్టమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే
సమాజంలో మీకు దక్కవలసినటువంటి గౌరవం, విజయం దక్కేలా చేయటం ఇప్పుడు భగవంతుడు నిర్ణయం అనే చెప్పుకోవచ్చు. అయితే ఎన్నాళ్ళు మిమ్మల్ని తక్కువగా అంచనా వేసినవారు ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి తట్టుకోలేక తలదించుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. నిన్నటి వరకు మిమ్మల్ని కిందకి లాగాలి అని చూసిన వారు ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి తప్పుల వలన ఆ వచ్చేటటువంటి ఇబ్బందుల నుంచి ఎలా తప్పించుకోవాలి అనేది తెలియక ఇబ్బందులు పడతారు. అయితే ఈ మార్పు చాలా వేగంగా ఊహించని విధంగా వస్తుంది. మిమ్మల్ని అడ్డుకోవాలి అని చూసే ప్రతి ఒక్కరూ వాళ్ళ సొంత బలహీనతల వలన వెనకపడిపోవటం మీరు కళ్ళారా చూస్తారు. అయితే మీకు మాత్రం మీ దారి పూర్తిగా క్లియర్ అయిపోయింది. అడ్డంకులు తొలగిపోతాయి. రోజు రోజుకి మీ జీవితంలో, మీ అదృష్టంలో ఒక కొత్త అధ్యాయం అనేది మొదలవుతుందా అని అన్నంతగా మీరు ఆశ్చర్యపోతారు. ఇక మీరు కేవలం ఉన్నత స్థానాలకు చేరుకోవటమే కాకుండా సమాజంలో మీ ప్రభావం, మీ పేరు, అలాగే మీ గౌరవం ఎంత బలంగా మారతాయంటే మీ పేరు వింటేనే మీ శత్రువులు తమ కుట్రలను కూడా ఆపేసేలా చేస్తారు. ఇప్పుడు మీరు ఎవరికి ఏది నిరూపించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఏది మాట్లాడకుండా అంటే చాలా ప్రశాంతంగా మీ పనులను మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు మీ మాటలు కాదండి, మీ సక్సెస్ మాత్రమే అందరికీ సమాధానం చెప్పాలి. మిమ్మల్ని బాధలు పెట్టినటువంటి వారు ఇప్పుడు మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఎలా వచ్చిందా అని చెప్పి అనుకునేలా మీ మార్పు అనేది నలుగురికి కూడా చాలా అంటే చాలా ఆదర్శంగా ఉండబోతుంది. అయితే ఈ రాశివారు మిమ్మల్ని ఎంతమంది ఇబ్బందులకు గురి చేయాలి అని ప్రయత్నించినా, ఎంతోమంది మిమ్మల్ని మోసం చేసినప్పటికీ కూడా మీరు మాత్రం చాలా ఓర్పుగా ఆ భగవంతుడిపైన ఎంతో నమ్మకంతో ఎదురు చూస్తారు. మరి మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆ భగవంతుడు మీకు ఒక మంచి అవకాశాన్నైతే ఈ 4 రోజుల్లో ఇవ్వబోతున్నాడు. న్యాయం జరిగేటటువంటి గొప్ప రోజులు ఇవే కాబట్టి కాస్త ఓపికగా ఉండండి. మీ చుట్టూ ఉన్నటువంటి దైవరక్షణ మరింత ఎక్కువగా బలపడుతున్న కొద్దీ మీ శత్రువుల యొక్క ఆత్మవిశ్వాసం కూడా పూర్తిగా దెబ్బతింటుంది. అంటే ఒకప్పుడు మిమ్మల్ని చూసి బాగా నవ్వి మీ దారిలో అనేక రకాల రాళ్లు వేసిన వారు ఇప్పుడు ఒక చిన్న సమస్యను కూడా తట్టుకోలేక ఇబ్బందులు పడేటటువంటి రోజులు వచ్చాయి. మీరు ఒంటరిగా అనుభవించిన బాధ ఇప్పుడు చాలా రెట్లు ఎక్కువగా వాళ్ళ జీవితాల్లోకి చేరతాయి. మీ మౌనమే ఇప్పుడు వాళ్ళ పాలిట ఒక పెద్ద తుఫాన్లా మారబోతుంది. ఎందుకంటే మౌనంగా ఉండే వాళ్ళ తిరుగుబాటు ఎప్పుడు కూడా బలంగానే ఉంటుంది. మరి ఇప్పుడు పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారిపోయి మీ శత్రువులకు పూర్తిగా వ్యతిరేకంగా మారబోతున్నటువంటి రోజులు కదా. మన పరిస్థితులు ఇప్పుడు మీకు అనుకూలంగా మారి మీ శత్రువులకు పూర్తిగా వ్యతిరేకంగా పనిచేయబోతున్నాయి. మీకు వ్యతిరేకంగా కుట్రలు చేసింది కేవలం ఒక్కరు లేదంటే ఇద్దరు మాత్రమే కాదు, ఒక పెద్ద సంఖ్య ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఒక పెద్ద సంఖ్య మీ వెనక చేరింది. మిమ్మల్ని మానసికంగా బలహీనపరుస్తూ, మిమ్మల్ని పూర్తిగా కొంగతీస్తూ, సమాజంలో మీ ప్రతిష్టను దెబ్బతీస్తూ, మీరు చేసేటటువంటి ప్లాన్స్ కానీ లేదంటే ఏదైనా ఒక పని చేయాలి అని మీరు నిర్ణయించుకున్నప్పుడు అది కాదు, ఇది చేస్తే చాలా అంటే చాలా మోసపోతావు, ఇలా రకరకాలుగా మీ మైండ్ను డైవర్ట్ చేస్తూ ఉంటారు. ఇలా మిమ్మల్ని పూర్తిగా అంటే మీరు ఏదైతే ఎంచుకుంటారో సరైనటువంటి రంగాన్ని కూడా సరైనటువంటి సలహాను కానీ సరైన నిర్ణయాన్ని తీసుకునేటటువంటి సమయంలో వారు మీ దగ్గరకు చేరి మీకు నానా రకాలుగా అంటే లేనిపోని తప్పుడు సమాచారాలను, తప్పుడు నిర్ణయాలను, లేనిపోని టెన్షన్స్కు మీరు గురయ్యే విధంగా చేయటం ఇలా చేస్తూనే ఉంటారు. ఇలా అనేక రకాలుగా మిమ్మల్ని మభ్యపెట్టి వారు ఏదో ఒక విధంగా మిమ్మల్ని పూర్తిగా మీ ప్లాన్స్ను డైవర్ట్ చేస్తున్నారు. అయితే ఇకపైన మీ శత్రువులకు కష్టకాలం మొదలైనట్లే చెప్పుకోవాలి. మీ వెనక ఉండి నమ్మక ద్రోహం చేస్తున్నటువంటి వారి ముఖాలు కూడా బయటపడతాయి. వాళ్ళ మనసులో ఇప్పుడు ఒక భయం అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే నిజం ఎంతో కాలం దాగి ఉండదు అని అంటారు. వాళ్ళ పతనం అనేది వారే కోరి తెచ్చుకుంటారు. అయితే మిమ్మల్ని మీరు మానసికంగా బలంగా మార్చుకోవాలి. జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను మీరు చూసి ఉండవచ్చు. కానీ ఆ భగవంతుడు మనిషికి ఓపిక ఉన్నంత వరకే పరీక్షలు పెడతాడు. ఆ ఓపిక కూడా నశించినప్పుడు సాక్షాత్తు ఆ భగవంతుడే స్వయంగా మన చెయ్యి పట్టుకొని ముందుకు నడిపిస్తాడు. కాబట్టి ఇదే ఇప్పుడు మీ జీవితంలో జరగబోతుంది. మీరెన్నో రకాలుగా ఓపికగా ఎదురు చూసినటువంటి రోజులను, అలాగే మీ కష్టకాలాన్ని పూర్తిగా తుడిచిపెట్టేశాడు.
ఇప్పుడు మీ జీవితంలో సరిగ్గా ఎన్నో మార్పులను తీసుకొని రాబోతున్నాడు. రాబోయేటటువంటి ఈ ముఖ్యమైనటువంటి రోజుల్లో మీకు భగవంతుడి నుంచి కొన్ని అద్భుతమైన సంకేతాలు రావటం కూడా మీరు చూస్తూనే ఉంటారు. మీరు రహస్యంగా జరిగినటువంటి కొన్ని కుట్రలు ఒక్కొక్కటి బయటపడటం చూస్తారు. తప్పు చేసిన వారు తాము చేసిన పొరపాటు వలనే స్వయంగా వారికై వారే దొరికిపోతారు. ఇప్పుడు నేను చెప్పేటటువంటి కొన్ని నిజాలు వింటే మీకు చాలా అంటే చాలా ఆశ్చర్యమే కలుగుతుంది. ఎందుకంటే ఈ మాటలు ఎవ్వరిని కూడా భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని కొంచెం అలర్ట్ చేయటానికి మాత్రమే చెబుతున్నటువంటి మాటలు. కాబట్టి జాగ్రత్తగా వినండి. మీ జీవితంలో ఒక సరికొత్త కాలం రాబోతుంది. ఎవరైతే మీ నమ్మకాన్ని మమ్ము చేసి మీ ముందు తీయగా మాట్లాడుతూ మీ వెనక మిమ్మల్ని దెబ్బతీస్తున్నారో వాళ్ళ అసలు రంగు బయటపడబోతుంది. అయితే బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే ఈ ఎదురు దెబ్బకు మీరు బయట వ్యక్తుల నుంచి తగలటం లేదు. మీరు కళ్ళు మూసుకొని బాగా నమ్ముతున్నటువంటి మీ సొంత మనుషుల నుంచే ఈ మోసం జరుగుతూ వస్తుంది. అంటే మనం శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా మనిషి జీవితంలో అన్యాయం మితిమీరిపోయినప్పుడు ఆ ప్రకృతే స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితులను మారుస్తుంది అని స్వామి ఎలా అయితే చెప్పాడో ఇప్పుడు మీ జీవితంలో కూడా ఆ మార్పు అనేది మొదలవటం మీరు ఖచ్చితంగా చూస్తారు. అయితే మిమ్మల్ని మోసం చేస్తున్నటువంటి వారి రహస్యాలన్నీ కూడా మీరు తెలుసుకోవటం స్టార్ట్ చేస్తారు. మొదట వారి అసలు రంగు చూసి మీ చుట్టూ ఎంతోమంది నకిలీ మనుషులు అసలు ఎలా ప్రవర్తిస్తున్నారు, వారి అవసరం కోసం వారు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది మీరు తెలుసుకొని చాలా ఆశ్చర్యపోతారు. అయితే ఈ మేషరాశి వారు చాలా జాగ్రత్తగా కూడా ఉండవలసినటువంటి రోజులనే చెప్పుకోవాలి. మరి కుళ్ళుతో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు. మీ జీవితంలో ఒక పెద్ద మార్పు అనేది మొదలైపోయింది. అయితే కొన్ని సంకేతాలు కూడా మీ జీవితంలో ఈ 4 రోజుల్లో కనిపించవచ్చు. అంటే అకస్మాత్తుగా కలత చెందటం, కారణం లేకుండానే తెలియనటువంటి ఒక భయం అనేది అనుభూతి కలగటం, ఇది మీ అంతరాత్మ మీకు ఇస్తున్నటువంటి ఒక హెచ్చరికగా భావించండి. మీ పైన కుట్రలు చేస్తున్నప్పుడు భగవంతుడు మిమ్మల్ని అనేక రకాలుగా అలర్ట్ చేస్తూనే ఉంటాడు. అలాగే మీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల యొక్క అసలు రూపం క్రమంగా బయటపడటం, వాళ్ళ మాటల్లో తీపి ఉన్నా సరే ప్రవర్తనలో కఠినత్వం మీకు కనిపిస్తూనే ఉంటుంది. వాళ్ళ కళ్ళల్లో దాగి ఉన్నటువంటి అసూయ అకస్మాత్తుగా బయటపడుతుంది. ఇక మరొక విషయం ఏమిటంటే మీ పనులలో ఎటువంటి కారణం లేకుండా ఆటంకాలు ఎదురవటం, దారి ఎంత కష్టంగా మారితే మీ గమ్యం అంత పెద్దది కాబోతుంది అని మాత్రం మీరు అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీ మనసు తెలియకుండానే అకస్మాత్తుగా ఆధ్యాత్మికత వైపు ఆకర్షింపబడటం, ఏదో తెలియనటువంటి దైవిక శక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అనేటటువంటి భావన మీకు కలగటం, ఈ సంకేతాలు మీ జీవితంలో ఒక తెలియనటువంటి ఒక కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నాయి అనే ఫీలింగ్ తీసుకొస్తుంది. మోసం చేసేవాళ్ళు నాశనమై సత్య మార్గం మీకు కనిపిస్తూనే ఉంటుంది. అయితే ఈ మార్పు మొదలైనప్పుడు వారు చేసే ప్రతి ఒక్క పని కూడా మొదట అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా మీకు తెలియకుండానే జరిగిపోతాయి. మీరు ఎవరినైతే ఎక్కువగా ప్రేమించారో, ఎవరినైతే అమితంగా నమ్మారో వాళ్ళ నుంచే మీకు మొదటి దెబ్బ తగులుతుంది. అయితే ఇది విన్నప్పుడు మీ మనసు కొంచెం బరువెక్కుతూనే ఉంటుంది. నిజాలను ఎదుర్కొనేందుకైతే మీరు భయపడనవసరం లేదు, సిద్ధంగా ఉండండి. అలాగే ఇంకా చెప్పాలంటే కొన్ని రోజులు పరిస్థితులు కొంచెం మీకు భారంగా అనిపించినప్పటికీ ఇప్పటి వరకు మీరెంతో ఓర్పుగా అయితే భరిస్తూ వచ్చారో ఇప్పుడు కూడా మిమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాల్సినటువంటి సమయం. మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి వ్యక్తుల నుంచి మీరు బయటపడాలంటే మీరు కొంచెం బలంగానే ఉండాలి. పరిస్థితులు కాస్త భారంగా మీకు అనిపించినా సరే, మీ మనసు అటు ఇటు ఊగిసలాడినా సరే మీరు తప్పకుండా మీ జీవితం మారుతుంది, భగవంతుడు సహాయం మాకు ఖచ్చితంగా అందుతుంది అనే భావనతో ఉండండి. అయితే భగవంతుడు మీకు ఒక కొత్త వ్యక్తి రూపంలో పరిచయం కావచ్చు. మీకెన్నో రకాలుగా ధైర్యాన్ని అలాగే శక్తిని నింపుతాడు. మీ అంతర్గత సంకేతాలను నిర్లక్ష్యం చేయవద్దు. భవిష్యత్తు మిమ్మల్ని ఎన్నో రకాలుగా దెబ్బతీసి ఉండవచ్చు, కానీ ఇప్పటికే ఆ భవిష్యత్తే మీకు ఒక వరంలా మారబోతుంది. మోసం చేసే వాళ్ళ సమయం ముగిసినప్పుడు వాళ్ళు చేసినటువంటి కొన్ని కర్మల వలన వాళ్ళ పతనం వారు కోరి తెచ్చుకున్నవారే అవుతారు. వాళ్ళు పన్నిన కుట్రలో వాళ్ళు చిక్కుకుంటూనే ఉంటారు. ఎవరినైతే భగవంతుడు ఎప్పుడూ కూడా అంటే కల్మషం లేకుండా
ఎవరినైతే చూస్తూ ఉంటాడో వాడికి ఏదో ఒక రూపంలో సహాయాన్ని అందిస్తూనే ఉంటాడు. మీరు కూడా కల్మషం లేకుండా అందరూ నావారే అని అనుకుంటూ అందరినీ నమ్మి మోసపోయారు. కాబట్టి ఆ మోసం చేస్తున్న వారి అసలు రూపం మీకు కనిపిస్తూనే ఉంటుంది. అయితే ఈ రాశివారు ఇదంతా కూడా నిజంగా జరుగుతుందా అని చాలా ఆశ్చర్యానికి కూడా గురికాక తప్పదు. అయితే ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకోవలసినటువంటి మరొక నిజం గురించి తెలుసుకుందాం. కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని అనేక రకాలుగా మీరింట్లో కూర్చున్న మీకు తెలియనటువంటి ఆందోళన పెరగటం, అకస్మాత్తుగా భయం వేయటం, రాత్రి పడుకున్నప్పుడు ఎవరో మిమ్మల్ని గమనిస్తున్నట్లుగా మీకు అనిపించటం, ఇవన్నీ కూడా మీ జీవితంలో జరుగుతూ ఉండవచ్చు. కొంచెం జాగ్రత్తగా కనిపెట్టి ఉండండి. ఎందుకంటే మీ మనసులో అంటే కొంతమంది వ్యక్తుల యొక్క ముఖాలు ఇప్పటికే కనిపిస్తూ ఉండవచ్చు. ఎందుకంటే మీ ఇంట్లోనే లేదా మీ చుట్టుపక్కల తోడేళ్ళు లాంటి మనసున్నటువంటి ఆ వ్యక్తులు మీ వెనకే ఉండి మిమ్మల్ని దెబ్బతీయాలి అని ఎన్నో రకాలుగా ప్లాన్లు వేస్తున్నారు. కాబట్టి మీ శక్తిని, మీ నమ్మకాన్ని కాపాడుకోవలసినటువంటి సమయం అండి ఇది. బ్రహ్మాండమంతా కూడా మీ జీవితంలో ఒక పెద్ద మార్పును తీసుకుని రావడానికి సిద్ధంగా ఉంది. భగవంతుడు మిమ్మల్ని చాలా జాగ్రత్తగా కాపాడతాడు. ఇదైతే అక్షర సత్యం. అయితే కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి. అంటే మీరు సంతోషంగా ఉన్నప్పుడు తెలియకుండానే మీ బంధంలో అనవసరమైనటువంటి గొడవలు మొదలవుతాయి. సొంత మనుషుల రూపంలో ఉన్నటువంటి ఆ శత్రువులు ఎవరనేది మీరు తెలుసుకోవటం చాలా ముఖ్యం. కాబట్టి వారి వలన నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా పెరిగిపోతుంది. ఎప్పటికైనా ఈ విషయాన్ని తేలికగా తీసుకోకుండా ఆ వ్యక్తులకు ఎంత వీలైతే అంత దూరంగా ఉండండి. లేదంటే రాబోయే రోజులలో మీరు కొంచెం ఇబ్బందులను ఫేస్ చేయవలసి వస్తుంది. అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడుకోవలసి వస్తే ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఎన్నో రకాల మార్పులు అనేవి మీరు కళ్ళారా చూస్తారు. అది ఉద్యోగ పరంగా కావచ్చు, లేదంటే మీ యొక్క ఆర్థికపరమైనటువంటి అంటే మీరు ఆర్థిక పరంగా ఏవైతే స్టార్ట్ చేస్తున్నారో మీకు సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు, అలాగే మంచి మంచి లాభాలు రావాలని ఏదైనా పెట్టుబడి పెట్టుకున్నా సరే, అలాంటి వ్యాపారమైనా కావచ్చు, అన్నిటా కూడా మీకు మంచి ఆర్థికపరమైనటువంటి లాభం అనేది కనిపిస్తుంది. అలాగే ఉద్యోగపరంగా కూడా చాలా చక్కటి మంచి మార్పులు అనేవి మీరు ఖచ్చితంగా చూస్తారు. ప్రమోషన్స్ అనేవి రావటం, అలాగే మీ పై అధికారులు మీ శ్రమను గుర్తించి మీకు తగినటువంటి గౌరవ మర్యాదలు ఇవ్వటం, ఇవన్నీ కూడా మీకు తెలియకుండానే జరిగిపోతాయి. అలాగే మీతో కపటంగానే ఉంటూ మీ ముందు నవ్వుతూ వెనక నుంచి దెబ్బతీస్తున్నటువంటి ప్రతి ఒక్కరి ముసుగులు కూడా ఇప్పుడు తప్పకుండా తొలగిపోతాయి. అయితే ఇప్పుడు మీ జీవితం పైన ఒక్కసారిగా దృష్టి పెట్టండి. మీరు ఎంతోమందిని నమ్మారు, ఎంతోమందిని ప్రాణం కంటే ఎక్కువగా భావించారు. ఎవరి కోసమో మీ రాత్రి పగలు లేకుండా కష్టపడి మరి అందరికీ కూడా మీ కష్టాన్ని పంచారు. కానీ చివరికి మీకు దక్కిందేమిటి? మోసం, నమ్మక ద్రోహం, వెన్నుపోటు. జనాలు మీ మంచితనాన్ని బలహీనతగా తీసుకుంటున్నప్పుడు మీరెందుకండి చాలా ఓర్పుతో ప్రవర్తించాలి? కొంచెమైనా కఠినంగా వ్యవహరించండి. ఎవరి దగ్గర ఎలా ఉండాలి అనేది ఎప్పటినుంచైనా జాగ్రత్తగా మెలకువతో ఉండండి. మీ ప్రశాంతమైన స్వభావాన్ని చూసి అందరూ ఎగతాళి చేసేలా ఉండవద్దు. మీ మౌనాన్ని ఓటమిగా ఎప్పుడూ భావించవద్దు. భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు తోడుగా ఉన్ననాళ్ళు మిమ్మల్ని ఎవరూ కూడా ఏమీ చేయలేరు. కాబట్టి 4 రోజుల్లో మీ వెంటే ఉండి మిమ్మల్ని చాలా జాగ్రత్తగా నడిపించబడేటువంటి ఒక శక్తి ఎవరనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందాలి. మరి ఆ భగవంతుడు మరెవరో కాదు, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది మీకు ఈ 4 రోజుల్లో ఎక్కువగా తారసపడుతుంది. మిమ్మల్ని ఆ భగవంతుడు అన్ని రకాలుగా కాపాడుతున్నాడు అనే భావన మీ మనసుకు కలుగుతుంది. అయితే పరమేశ్వరుడు ఒక్కసారి తన భక్తుడి పక్కనే నిలబడితే ప్రపంచంలో ఏ మంత్రతంత్రాలు, ఏ శక్తులు కూడా ఆ భక్తుణ్ణి ఏమీ చెయ్యలేవని మనకందరికీ తెలిసిన విషయమే కదా. అయితే ఒక్కొక్కసారి ఈ రాశి వారికి ఒక్కొక్క రోజున ఒక్కొక్క శక్తి, అలాగే ఒక్కొక్క దైవానుగ్రహం అనేది కనిపిస్తుంది. ఈ 4 రోజుల్లో పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది ఎక్కువగానే కనిపిస్తుంది. కాబట్టి పరమేశ్వరుడు మీకు అనేక రకాలుగా ముందస్తు హెచ్చరికలు ఇస్తూనే ఉన్నాడు. మీ జీవితాన్ని పాడు చేయాలి అని చూస్తున్న వారి పతనం ఇప్పటికే మొదలుపెట్టాడు. మీ దారిలో వాళ్ళు నాటినటువంటి రాళ్ళు, వాళ్ళు వేసినటువంటి ముళ్ళు ఇప్పుడు వారు తప్పకుండా వారికై వారే క్షమాపణ చెప్పేటటువంటి రోజులుగా మారవచ్చు. మీరు విజయ శిఖరాలకు చేరుకునేటటువంటి రోజులు కాబట్టి
కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది. నిద్ర లేనటువంటి రాత్రులు ముగిసిపోతాయి. ఇది ఆ పరమేశ్వరుడు చేస్తున్నటువంటి న్యాయం కాబట్టి మీకు మంచి సమయం రాబోతుంది. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అలాగే ఏదైనా కానీ తెలియనటువంటి నెగిటివ్ ఆలోచనలు కూడా చేయవద్దు. అందరితో కూడా మంచిగా ఉండండి. అసూయ అలాగే కోపం వీటిని మీ మనసులోకి రానివ్వవద్దు. మీ ఎదుగుదలను ఎవరైతే భరించలేకపోతున్నారో వారే పతనమైపోతారు. మీ ఇంట్లో తప్పకుండా ఈ 4 రోజులలో పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం స్వామివారికి ఆవు నేతితో దీపం పెట్టుకోండి. అంతేకాదు ఓం నమఃశివాయ అనే ఈ నామాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకుండా రోజు మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చక్కగా చదువుకోండి. అలాగే ఇక మీరు చెప్పాల్సి వస్తే ఈ 4 రోజుల్లో ఎక్కడైనా కానీ అంటే మిమ్మల్ని మీరు నిరూపించుకున్నటువంటి గొప్ప రోజులు, సానుకూలమైన శక్తి మీ ఒంట్లోకి ప్రవహించి మీకు ఎదురు పడుతున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేదంతా తొలగిపోతుంది. వీటన్నింటికీ కూడా ముఖ్యమైన విషయం పరమేశ్వరుడు మీ చుట్టూ అదృశ్య రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. మరి మిమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు చేయవద్దు. అంతేకాదు కళ్ళు మూసుకొని ఈ 4 రోజులు కూడా ఎక్కువగా స్వామివారిని ప్రార్థిస్తూ ఉండండి. అలాగే నాకు వ్యతిరేకంగా ఎవరైతే కుట్రలు పన్నుతున్నారో ఆ చెడంతా కూడా వాళ్ళకే చేరాలి. నాకెప్పుడు కూడా నేను సత్య మార్గంలో నడిచే విధంగా నన్ను జాగ్రత్తగా కాపాడు స్వామి అని చెప్పి మనసులోనే అనుకోండి. ఈ మాటలు మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చేస్తాయి. అయితే మిమ్మల్ని మీరు చాలా తక్కువగా అంచనా వేసుకున్నటువంటి పనిలో కూడా మీకు ఒక మంచి అంటే ఎక్కడైతే మీరు మేము పని చేయలేము అని దాని పక్కన పెట్టారో ఆ పనిలోనే మీకు 1% అయినా సరే లాభం కనిపిస్తుంది. మిమ్మల్ని మీరు నిరూపించుకునే సమయం కాబట్టి చాలా జాగ్రత్తగా ఏ పనైనా సరే ఏ అవకాశాన్నైనా సరే వచ్చిన దాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి. అయితే ఈ రాశివారు ఈ 4 రోజుల్లో తప్పకుండా పాటించవలసినటువంటి కొన్ని చిన్నపాటి విధి విధానాలు పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉద్యోగ వ్యాపారంలో మీకు ఈ రోజున కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 4 రోజులలో సూర్య నమస్కారాలైతే ఖచ్చితంగా చేసుకోండి. ఓం గం గణపతియే నమః అనే ఈ నామాన్ని ఎక్కువగా జపిస్తూ ఉండటానికైతే ప్రయత్నించండి. తొందరపడి ఈ 4 రోజుల్లో కూడా మీరు ఎవరికి కూడా మాటలు అస్సలే ఇవ్వవద్దు. కొంచెం జాగ్రత్తగా ఓపికగా ఉండండి. ఈ 4 రోజులలో హనుమంతుల వారి ఆలయాన్ని దర్శించుకుంటే చాలా మంచిది. అలాగే స్వామికి ఎరుపు పుష్పాలతో పూజ చేయటానికైతే ప్రయత్నించండి. ఇలా చేయటం వలన మీకు మీ కుటుంబంలో ఉన్నటువంటి అశాంతులు మొత్తం తొలగిపోయి సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు.